మే 17 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మరి ఎందుకు మే 17ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా నిర్వహిస్తున్నాము అంటే 1865వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపన జరిగింది. సో దాన్నే ఐటీయు అని అంటాం. సో దాని యొక్క స్థాపన మే 17 జరిగింది కాబట్టి అందుకోసమే ఫౌండింగ్ డే గుర్తుగా ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క టెలికమ్యూనికేషన్ పాత్ర అనేటువంటిది ప్రపంచ దేశాల అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తూ ఉంది, సో కమ్యూనికేషన్ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా మనుగడకు మానవులకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా మనం చూసుకుంటే దీని యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే డిజిటల్ లైఫ్ లైన్స్ స్ట్రెంథనింగ్ రెసిలియన్స్ ఇన్ అన్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ అనేటువంటి ఇతివృత్తంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ రోజున మనం ప్రపంచ దేశాలు అందరూ కూడా ఈ రోజున ఈ టెలికమ్యూనికేషన్ మనం ఏ విధంగా మంచి జరిగేలాగా ఉపయోగించుకోవాలి అనేటువంటి అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక దానితో పాటు ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉందో దాని యొక్క రీజనల్ ఆఫీస్ని భారతదేశంలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.